ఈరోజు సాక్షి ఫ్రంట్ పేజీలో ఒక సంచలన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. నిజంగా అధికారంలో ఉన్నవాళ్ళు, వ్యవస్థలో కీలకంగా ఉన్నవాళ్ళు ఇంత అద్భుతంగా మేనేజ్ చేయగలుగుతారా? సీరియస్‌లీ నాకు ఆశ్చర్యం వేసింది. బెజవాడ పోలీస్ బాస్ 300,00,00,000 భారీ డీల్ అని వాళ్ళు రాసుకుంటూ వచ్చినటువంటి డీల్. విజయవాడ పోలీస్ బాస్ అట 300,00,00,000 అక్రమ డీల్ అని రాసుకుంటూ వచ్చారు. అసలు విషయం కనుక చూస్తే అద్వైక ట్రేడింగ్ కంపెనీ అట విజయవాడ కేంద్రంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడిందట. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందట. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 1,500 మంది ఖాతాదారుల నుంచి 300 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసి వాళ్ళను బురిడి కొట్టించింది అట. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 70 మందికి పైగా ఏజెంట్లను నియమించుకొని డిపాజిట్లు సేకరించిందట. అనంతరం వడ్డీలు చెల్లించడం నిలిపివేసిందట. దీనిపై ఖాతాదారులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసింది అట. ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో కంపెనీపై గత ఏడాది జూన్లో కేసు నమోదు చేశారట. మోసపోయిన ఖాతాదారులు దాదాపు 1,500 మంది విజయవాడ పోలీసులకు గోడు వెళ్ళబోసుకున్నారు. డిపాజిట్ పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించారట. దాంతో ఈ కేసుపై విజయవాడ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తారని అంతా భావించారట. అదే సమయంలో పోలీస్ బాస్ రంగంలోకి దిగారట. అద్వైక ట్రేడింగ్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులను పిలిపించారు. కేసు సమగ్రంగా విచారిస్తే అక్రమ డిపాజిట్లు మొత్తం వెనక్కి ఇవ్వాల్సి రావడంతో పాటు తీవ్ర శిక్ష పడుతుందని తనదైన శైలిలో బెదిరించారట. తన డీల్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు యాజమాన్య ప్రతినిధులు సమ్మతించినట్టుగా సమాచారం అట. దాంతో పోలీస్ బాస్ చకచకా పావులు కదిపారట. 1,500 మంది నుంచి 300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన ఈ ఆర్థిక మోసం కేసును నిబంధనల ప్రకారం సిఐడి దర్యాప్తు చేయాలి. మార్గదర్శి చిట్ ఫండ్స్, అగ్రిగోల్డ్ కేసులను సిఐడినే విచారించింది. కేసు వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి నివేదించాలి. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. కానీ ఈ కేసును సిఐడి పరిధిలోకి ఈడీ దృష్టికి వెళ్లకుండా పోలీస్ బాస్ కనికట్టు చేశారు. అందుకే ఒక్క ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుకే పరిమితమై ఈ కేసును కేవలం 53 లక్షల మోసానికే పరిమితం చేశారు. మిగిలిన 1,500 మంది ఫిర్యాదులను పట్టించుకోలేదట. ఇలా ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధి దాటిపోకుండా అడ్డుకట్ట వేశారు. 1,500 మంది మోసపోతే వాళ్ళందరూ పోలీసులు గోడుకు వెళ్ళబోసుకుంటే ఒక్క ఫిర్యాదు దాడిచ్చిన కేసు 53 లక్షలు మోసపోయానన్నదానికి పరిమితం చేశారట ఈ కేసును. ఇందుకోసం ఆ కంపెనీ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకొని కేసును మసిపూసి మారేడుకాయ చేసేశారు. టాస్క్ ఫోర్స్ విభాగంలోని తనకు అనుకూలమైన అధికారులతో కలిసి పోలీస్ బాస్ ఈ దందాలో 2వ అంకానికి తెరదీశారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ 70 మంది ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించగా కేసును 9 మందికి మాత్రమే పరిమితం చేశారు. కేవలం ఒక్క మేనేజర్ను నిందితుడిగా చేర్చారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన కంపెనీ యాజమాన్యాన్ని కేసు నుంచి తప్పించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద భాగాన్నే డీల్ మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఆ మొత్తాన్ని కూడా చట్టం కళ్ళుగప్పి తమ ఖాతాలో పడేట్లు చేసుకున్నారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో ఖాతా తెరిచి అందులోకి డీల్ మొత్తాన్ని దశల వారీగా డిపాజిట్ చేయించినట్లు తెలుస్తుంది. దీని టాస్క్ ఫోర్స్ విభాగంలో 2 అధికారులు పర్యవేక్షించినట్లు సమాచారం. మోసపోయిన డిపాజిట్దారుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అద్వైక ట్రేడింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకొని కేసును నీరుగార్చిన తీరు విస్మయపరుస్తుందని పోలీస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అంతవరకు వాస్తవం ఏంటి అన్న సంగతి మనకు తెలియదు, కానీ బట్ ఇదైతే ఒక సంచలన కథనం. ఇక్కడ మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే రాష్ట్ర ఇంటెలిజెన్సు, కేంద్ర ఇంటెలిజెన్సు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇవన్నీ తెలియవా? పెద్దలకు నివేదించరా? వాళ్ళు దీని మీద ఏమి ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేయరా? ఇంటెలిజెన్స్ నేరుగా సీఎంకే రిపోర్ట్ చేస్తారు కదా. ఇంత జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారనేది నిజంగా మనకు అంతు చిక్కని ప్రశ్న. ఇంత జరిగి ఉంటుందా?
జరిగి ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంకా పైన అధికారులు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు విజయవాడ పోలీస్ బాస్ అంటున్నారు, ఆ బాసుకు ఇంకా బాసులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? 300 కోట్ల విషయంలో ఇంత ఈజీగా మేనేజ్ చేయగలుగుతారా? ఇవన్నీ ప్రశ్నలే, నిజంగా అర్థం కాదు. మనకి ఎవరిదైనా పెద్దల ప్రమేయం ఉంటుందా ఇది నిజమైతే?